సమంత విడిపోవడానికి కారణం మంత్రి కేటీఆర్ అంటూ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లకు మత్తుమంది ఇచ్చి రేవ్ పార్టీల్లో ఎంజాయ్ చేసేవారంటూ ఆరోపించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని ఆరోపించారు మంత్రి. చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేసాం కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరుంటుంది, అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు, నువ్వు మనిషివేనా, అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా, ఒక భార్యను చేసుకోలేదా, ఒక బిడ్డను కనలేదా, నువ్వు మనిషివి కాదా, పశువుగా, నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళను పార్టీల నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సంస్కారహీనం. వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసిన దాన్ని, నా వ్యక్తిత్వం ఏంటో, నా మెంటాలిటీ ఏంటో, నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న, తమ్ముడు, నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని. నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నన్నే కాదు, ఒక ఎస్టీ మహిళ సీతక్కను, ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని, ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. అంటే కనీసం ఈరోజు కేటీఆర్ ఆ మాట కూడా మాట్లాడకపోవడం, అయిందానికి కాందానికి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తూ ఉంటాడు. మరి మా పార్టీ తరఫున ఇది జరిగింది, క్షమించండి, ఇక ముందు జరగకుండా చూసుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు చేశాడు. పాపం హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు, ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. అందుకే పచ్చకామర్లో అందరికీ కూడా లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా చెప్పి పెట్టినట్టున్నాడు, ఏమైనా ఇటువంటి పోస్టులు పెట్టండి రా బాబు అని చెప్పి.